చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనములో ఒక మాట ఉంటుంది. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చాలు, చదవబడిన లేఖన భాగంలో నమ్మి బాప్తిస్మము పొందాలి, పొందినవాడు రక్షించబడతాడు. మనందరము కూడా యేసుని నమ్మామా అంటే నమ్మాము. ఆ నమ్మిన వాళ్ళల్లో కొందరు బాప్తిస్మం తీసుకున్నారు, కొందరు నమ్మారు. అయితే దేవుణ్ణి నమ్మిన తరువాత, రక్షించబడిన తర్వాత ఆ వ్యక్తిలో కనిపించవలసిన 7 లక్షణాలు ఉన్నాయి. బాప్తిస్మం అంటే తీసుకోగానే సరిపోదు. బాప్తిస్మం అంటే పరలోకానికి ఒక టికెట్ తీసుకున్నాం అంతే. కానీ మనము పరలోక ప్రయాణంలో ఉన్నవి కనుక బాప్తిస్మం అంటే దేవుని ఇంటిలో, ఆయన కుటుంబంలో చేర్చబడ్డాము గనుక ఆ వ్యక్తిలో కనపడవలసిన లక్షణాలు ఉన్నాయి. ఆ వ్యక్తిలో దేవుడు చూడవలసిన లక్షణాలు ఉన్నాయి. అవి ఏంటియో నేను కొద్ది మాటలు చెబుతాను, చక్కగా వినండి. ఏమిటి బాప్తిస్మం తీసుకున్న వ్యక్తిలో, విశ్వసించిన వ్యక్తిలో కనపడాల్సినవి ఏమిటి అంటే, చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. చాలు, బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి, విశ్వసించిన వ్యక్తి దేవాలయమునకు, దేవుని సన్నిధికి దూరముగా ఉండకూడదు. ఎప్పుడు దేవుని సన్నిధికి రావటం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో ఒక అనుబంధం కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చి ఆయన మహిమపరిచేటట్లు ఉండాలి. దేవుని సన్నిధిలో పరిచర్య చేసేటట్లు ఉండాలి. దేవుని సన్నిధిలో ఏమి జరుగుతుందో గ్రహించగలిగే కెపాసిటీ కలిగి ఉండాలి. ఆ రోజుల్లో అపోస్తుల కాలములో బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు, అంటే విశ్వసించి రక్షించబడిన వాళ్ళు, ప్రతిదినము దేవాలయమునకు వస్తున్నారంట. కొందరు ఈ రోజుల్లో గమనిస్తే వారికి పండగప్పుడే మందిరం గుర్తొస్తుంది. మరికొందరికి ఏదైనా ఫంక్షన్ అప్పుడే మందిరం గుర్తొస్తుంది. మిగిలిన సమయంలో దేవుని మందిరం గుర్తుకు రావటం లేదు, అక్కడ బాధ్యతలు గుర్తుకు రావటం లేదు, అసలు దేవాలయం మీద ఇంపార్టెంట్ అనేది తెలియలేదు అంటే ఆ వ్యక్తి ఒకటి మిస్ అవుతాడు. ఆ వ్యక్తి ఒకటి మిస్ అవుతాడు. అదేంటో చెప్తా ఇప్పుడు. దేవుని మందిరం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకు? ఎప్పుడైతే ఇజ్రాయేలీ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకుని వచ్చాడో, నేను వారిలో ఉండునట్లు నాకు పరిశుద్ధ స్థలం ఒకటి చేయమన్నాడు. దేవుడే కట్టమన్నాడు. ఒక మందిరం కావాలన్నాడు. ఆ మందిరం కావాలని కోరుకున్నాడు. మనందరం ఆరాధించాలంటే ఒక చోటు కావాలి. రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కలుసుకోవాలంటే ఒక చోటు కావాలి. బిడ్డలందరూ చదువుకోవాలంటే ఒక చోటు కావాలి. ఒక వస్తువు తయారు చేయాలంటే ఒక చోటు కావాలి. ఒక పని చేయాలంటే ఒక చోటు కావాలి. అలాగనే దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వినాలి అంటే దేవుని సన్నిధిలో ఒక చోటు కావాలి. అదే పరిశుద్ధ చోటు, అదే ఆలయం, అదే దేవుని మందిరము. ఆ చోటు దగ్గరికి మనం వచ్చేవారిగా ఉండాలి, కానీ మన ఇష్టం వచ్చినప్పుడు వచ్చిపోయేవారిగా మాత్రం మనము ఉండకూడదు. హల్లెలూయా. ఇంతకీ దేవుని మందిరంలో దగ్గరికి ప్రతిరోజు వాళ్ళు ఎందుకు వస్తున్నారు? అక్కడ ఏదో రుచి మెరిగితేనే కదా, ఏదో ఉంటేనే కదా. ఏముంది దేవుని మందిరంలో? యెషయా గ్రంథం 56:7, నా ప్రార్థనా మందిరంలో వారిని, అంటే దేవుని మందిరంలో ఏముంది? ఆనందం ఉంది. దేవుని మందిరంలో ఆనందం దొరుకుద్ది. అదేంటి పాస్టర్ గారు, దేవుని మందిరంలోనే ఆనందం దొరుకుద్దా, ఇంకెక్కడా దొరకదా? నేను చూసే ఆ సెల్లో దొరకట్లేదా, నేను ఆడే ఆటలో దొరకట్లేదా, మేము ఆడే ముచ్చట్లో దొరకట్లేదా?
లేకపోతే ప్రతి సందర్భంలో మాకు ఇతరుల జోకులు వేస్తూ ఉంటారు, దానిలో ఆనందం దొరకట్లేదా, తిండిలో దొరకట్లేదా, వస్త్రాల్లో దొరకట్లేదా, చదువులో దొరకట్లేదా, జాబులో దొరకట్లేదా, కుటుంబంలో ఉన్న పిల్లలను బట్టి దొరకట్లేదా అంటే ఆనందాలు వేరు, ఆ సంతోషాలు వేరు. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దొరికే ఆనందం వేరు. అది మనుషులు ఇచ్చేది కాదు, అది మనుషుల ద్వారా వచ్చింది కాదు, మనుషుల ద్వారా పుట్టింది కాదు, ఇప్పుడుండి ఇంకాసేపటికి పోయేది కాదు. ఆ ఆనందము దేవుని సన్నిధిలోనే దొరుకుద్ది. కొన్ని వస్తువులు కొన్ని ప్రాంతాల్లోనే దొరుకుతాయి, అవునా? కొన్ని వస్తువులు కొన్ని ప్రాంతాల్లోనే దొరుకుతాయి. అన్ని ప్రాంతాల్లో దొరుకుద్దా బంగారం? బంగారం అన్ని ప్రాంతాల్లో దొరుకుద్దా? పల్లెటూరులో బంగారం కొట్లు ఉంటాయంటే ఉండవు. కొన్ని చోట్లలోనే దొరుకుతాయి, మరికొన్ని చోట్ల దొరుకుతాయి. దేవుని సన్నిధిలో మనకు దొరికేది ఏమిటి అంటే ఆనందము. ఎన్ని జీవితాలు, ఎన్ని కుటుంబాలలో ఆనందం కరువైపోతూ ఉంది. ఆనందం ఎలా వస్తుంది అసలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు? అది కూడా నేను చెప్తా చూడండి. అసలు ఆనందం ఎలా వస్తుంది నాయనా చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, చూసావా? హల్లెలూయా. యేసు పరిశుద్ధాత్మలో ఆనందించాడంట, యేసయ్యే. మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి మనలో ఆనందం కలగజేస్తాడు. ఏలయనగా మనలో ఉన్న బాధని తొలగించి, మనలో ఉన్న కష్టాన్ని తొలగించి, మనలో ఉన్న అనేకమైన చిక్కు ప్రశ్నలు, మానసిక వేదనలు తొలగించి, శరీరానికి కావాల్సిన పుష్టిని, బలాన్ని అనుగ్రహించి ఆనందాన్ని కలగజేస్తాడు. అది దేవుని సన్నిధిలో, దేవాలయములో దొరికే ఆనందము. అది ఎక్కడా దొరికేది కాదు. ఈ ఆనందానికి దూరం అయిపోతున్నారు చాలామంది. అందుకే దేవాలయాన్ని వదలకూడదు. ఆ రోజుల్లో వాళ్ళు విశ్వసించారు కనుకనే దేవాలయానికి ప్రతిరోజు వస్తూ పోతూ ఉన్నారంట. అంటే ఆనందాన్ని ప్రతిరోజు పొందుకుంటున్నారు వాళ్ళు. ఆనందం మరలా కావాలని కోరుకుంటున్నాడు. ఎక్కడికైనా పోయినప్పుడు ఒకసారి గినక చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ తిన్నామనుకో, మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకుంటాం. మరి ఎందుకంటే రుచి అలాంటిది, అవును అంతే కదా. మళ్ళీ మళ్ళీ పోవాలని కోరుకుంటాం. మరి ఒక భూమి మీద ఒక పూట తినే తిండి ఇంత ఆనందం కలగజేస్తే పరిశుద్ధాత్ముడు ఇచ్చే ఆనందం ఎలా ఉంటుందో తెలుసా? కన్నీళ్లతో, దుఃఖంతో, వేదనతో నువ్వు వస్తే ఆ కన్నీటిని నాట్యంగా మార్చగలడు ఆయన. హల్లెలూయా. ఆ కన్నిటిని ఆనందంగా మార్చగలడు ఆయన. ఆ కన్నిటిని కొట్టివేసేవాడు ఆయన. ఒక మనిషికి ఏ మందు, ఏ వైద్యం అయితే కావాలో అది చేసి ఆ వ్యక్తిని సంతోషింపజేసేవాడు పరిశుద్ధాత్ముడు. ఆయన దేవుని సన్నిధిలో, ఆలయములో ఆరాధిస్తున్న బిడ్డలను, ప్రార్థిస్తున్న బిడ్డలను, దేవుని సన్నిధికి వచ్చిన బిడ్డలను అందరినీ చూసి ఎవరు ఏ సమస్యలో ఉన్నారో వాళ్ళని ఆ సమస్య నుంచి విడిపించి ఆనందం కలగజేస్తాడు గనక ఆ రోజుల్లో వాళ్ళు ప్రతిరోజు దేవాలయానికి వచ్చారు. వారి పనులు చేసుకొని వచ్చారు, వారి పనులను ముగించుకొని వచ్చారు, ఖచ్చితంగా వెళ్ళాలని వచ్చారు. అంతేగాని బట్టి పట్టినట్టు నియమం ప్రకారం ఆదరించుకొని పోవటానికో రాల. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిని అనుభవించు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని ఆత్మలో ఆనందించు. కొంతమంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని ఆత్మలో ఆనందించే తత్వం అనేది ఉండదు. అప్పుడే తలలు ఎటుబడితే దొరుకుతూ ఉంటాయి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇందాక వాక్యం ద్వారా బలపడ్డా ఎందుకు మరి ఈ మాటలు వస్తున్నాయి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్న సూటిగా ఆ మాట నువ్వు విన్నట్టయితే ఆ మాట నీకు వైద్యం కలుగుద్ది, నీకు ఆదరణ వస్తుంది. ఆ మాట మనం వినకుండా మనం అటు ఇటు తల తిప్పుతూ వచ్చే పోయే వాళ్ళని చూసుకుంటా, లేకపోతే సొంతంగా ఆలోచించుకుంటా, వాక్యం చెబుతుంటే మరొక వైపు ధ్యాస పెట్టుకుంటా ఉంటే ఆ ఆనందం అనేది కరువైపోతాయి. ధ్యాస దేని మీద ఉండాలి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అంటే ఆ దేవుని సన్నిధిని అనుభవించాలి మనం, దేవుని సన్నిధిని ఆనందించాలి మనం, లీనమైపోవాలి మనం. వాళ్ళు ఎక్కడ ఉన్నా దేవుని సన్నిధిలో లీనమైపోయారంట, అంటే పరవశులైపోయారు అంటుంది లేఖనం.
పరవశుడైపోవటం అంటే ఇక నేను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నీ కోపం వస్తుంది, సైలెంట్గా ఉండి వాక్యం అట్టుంటారు ఆ వ్యక్తి. ఎందుకంటే అంత లీనమైపోయాడు. ఎవరైనా మనకి ఇష్టమైన ముచ్చట చెబుతున్నారనుకో, మధ్యలో ఎవరైనా సపోర్ట్ చేస్తే కోపం వస్తుంది. అంటే దానిలో మనం ఏమయ్యాం? లీనమయ్యాం. అంటే అనుభవిస్తున్నాం, లీనమయ్యాం, ఆనందిస్తున్నాం, ఇక మునిగిపోయామని అర్థం. ఆ వ్యక్తి మనస్ఫూర్తిగా దేవుని సంతోషపరచగలడు, ఆనందించగలడు. దుఃఖంతో వచ్చిన వ్యక్తి కూడా నిండుకొండగా ఇంటికి పోగలడు. ఇది దేవుని సన్నిధిలో దొరికే ఆనందం. అందుకనే ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధికి రావాలి మనం. దేవాలయంలో దొరికే ఆనందం అదే. ఏ ఇంట్లో ఏ సమస్యలు లేవా అని అంటే, సమస్యలు లేని ఇల్లు అనేది దొరకదు. అన్ని ఇండ్లలో అన్ని సమస్యలు ఉన్నాయి. మరి దేవుడు అంటున్నాడు, ఆ రోజుల్లో వాళ్ళు ప్రతిదినం దేవాలయానికి వచ్చారు విశ్వసించిన వాళ్ళు. మరి నువ్వు ఎప్పుడో ఒకసారి దేవుని సన్నిధికి వస్తే, ఎప్పుడో ఒకసారి ఆయన సన్నిధిలో ఆరాధించడానికి, మోకరించడానికి, ప్రార్థన చేయడానికి వస్తే నీకు ఆనందం ఎట్లా దొరుకుద్ది? నీకు సంతోషం ఎట్లా దొరుకుద్ది? పండగ పూట కదా మందిరానికి పోవాలనుకునే వాళ్ళు చాలామంది, సంవత్సరానికి ఒకసారి పండగ వస్తుంది కాబట్టి ఇప్పుడన్నా వెళ్ళాలనుకున్న వాళ్ళు చాలామంది. ఎందుకంటే అప్పుడే గుర్తొచ్చిండు దేవుడు. మిగిలిన సమయంలో ఎటు పడితే అటు వెళితే అక్కడ ఆనందం దొరుకుద్దని వాళ్ళు అంటున్నారు. ఆనందంగా దొరికేదే దుఃఖమే దొరుకుద్ది. ధనం ఎక్కువైపోయినా బాధే. ఒక ఆయనకంట ₹1,00,00,000 లాటరీ తగిలిందంట. హల్లెలూయా. ₹1,00,00,000 లాటరీ తగిలితే ఆనందం ఉంటుందా ఉండదా? భలే ఆనందించాడంట. ఆహా సంతోషించాడు. ఇక చూసుకో, ఆ డబ్బులు వాసన పసిగట్టినట్టు బంధువులు, స్నేహితులు అప్పుడే పుట్టుకొస్తాయి కొన్ని బంధాలు. అప్పుడే పుట్టుకొని వస్తాయి కొన్ని బంధాలు. అరే మన ఇద్దరు స్నేహితులు కాదు, నువ్వు నాకు బంధుడు కాదు, బాగా తెలిసిన కూడా అని ఇంటి మీద పడ్డరంట. నాకు డబ్బులు ఇవా, నాకు వడ్డీకి ఇవా, నాకు సమస్యలు ఉన్నాయని ఇంటి మీదకి వచ్చేసరికి ఆయన ఆ బాధ తట్టుకోలేక ఇల్లు ఖాళీ చేసి వేరే కాడికి పోయిందంట. వేరే కాడికి పోయినా మనశాంతిగా ఉందామంటే ఒకటే ఫోన్లు, ఒకటే మెసేజ్. ఆయన అంటాడు, డబ్బు వస్తే ఆనందం ఉంటుంది అనుకున్నా కానీ మనశ్శాంతి లేకుండా ఉండటం అంటే ఇదేనేమో. ఎందుకు ఇవన్నీ చెప్పు. మనం అనుకుంటాం కాస్త కలిమి దొరికితే ఆనందం ఉంటుందని. ఆ కలిమి ఎక్కువైన కాడ నుంచి అదొక బాధ. తింటే అయిపోద్దేమో, ఎవరికన్నా ఇయ్యాల ఇద్దేమో, ఇటు అనుభూతి దొంగ వస్తాడేమో, ఎన్నో సమస్యలు. దేవుడు అంటాడు, ఆత్మీయ జీవితంలో దొరికే ఆనందమో దేవుని సన్నిధిలో ఇలాంటివి కాదో. అది దేవుడిచ్చేది, అది నిలిచిపోయేది, అది ప్రతిరోజు అనుభవించేది. అందుకే పరిశుద్ధాత్మని మీ వద్దకు పంపిస్తున్నానన్నాడు. ఆ ఆత్మ అనుభవం మనం కలిగి ఉన్నప్పుడు కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో కూడా ఆయన ఆనందాన్ని కలగజేస్తాడు. నేను జయించలేను అంటావు, ఆయన అంటాడు ఏం కాదు, నేను శక్తినిస్తాను, నువ్వు జయించంటాడు. అందుకే పౌలు గారంట, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినము మండుతానే ఉన్నాడు అంటున్నాడంట. హల్లెలూయా. దేవుని సన్నిధికి రావటం ఇది మెయిన్ ఇంపార్టెంట్. మరి ఆగితే ఎట్లా చెప్పు? ఇప్పుడు బిడ్డలు ఉన్నారు, ప్రతిరోజు ప్రార్థన చేస్తారు, ప్రతిరోజు దేవుని స్తుతిస్తారు, కీర్తన పాడతారు, ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు. కాబట్టి వాళ్ళ జీవితంలో ఆనంద సంతోషాలను దేవుడు కలగజేస్తాడు. ఇది రుచి మరిగితే దేవుని సన్నిధిని మనం వదిలిపెట్టాం. ఇది రుచి మరగలేదనుకో దేవుని సన్నిధి బోరు కొట్టుద్ది. ఇంకెందుకులే, ఏముందిలే అడిగిపోతారు. అంటే ఆ వ్యక్తి దేవుని ఆత్మలో ఆనందించే అనుభవం కూడా లేడు. ఎన్నో మందిరాలు, ఎన్నో సంఘాలు ఈరోజు ఇలా ఉన్నాయి. పోయేవాళ్ళు పోతారు, వచ్చేవాళ్ళు వస్తారు. దేవుని సన్నిధిని ఏమనుభవించామంటే ఏమీ లేదు. కాబట్టి పరిశుద్ధాత్ముడు దేవుని సన్నిధిలో ఆనందాన్ని ఇస్తాడంట. ఆ ఆనందాన్ని దేవుడు అనుభవించాడంట. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించాడంట. అంటే ఆయన ఎంత ఆనందిస్తాడు? ఆదరించేవాడు, ప్రేమించేవాడు, మన కష్టాల్లో మన నిమిత్తం ప్రార్థన చేసేవాడు. పరిశుద్ధాత్ముడు ఆరాధిస్తున్నప్పుడు ప్రతి బిడ్డని ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు, ఆనందింపజేస్తాడు. అట్టి కృప దేవుడు అందరికి ఇచ్చునుగాక. ఆమెన్. దేవుని మందిరంలో వస్తే మొదట ఏం జరుగుతుందని చెప్పా? విశ్వసించిన వారు, రక్షించబడిన వారు మొదట చేయాల్సిన పని ఇదని చెప్పా. అంతేగాని బాప్తిజం తీసుకోగానే వెంటనే ఇంకా మన దారి మనదే, ఇంకా వాళ్ళ దారి వాళ్ళది కాదు. బాప్తిజం తీసుకున్నప్పుడు కొన్ని ఉన్నాయి, కొన్ని లక్షణాలు నీలో కనపడాలి. అవి కనపడేటట్లుగా నువ్వు ముందుకు వెళ్ళాలి. మొదటిది ఏంటంటే దేవాలయానికి రావాలి. ఎందుకు రావాలి అంటే ఆత్మలో ఆనందించటానికి. ఎవరైనా ఆనందమే కోరుకుంటారు, కానీ చింత, బాధ ఎవరు కోరుకుంటారు? అందరికీ ఆనందం కావాలి.
అందరికి ఆనందం కావాలి, కానీ ఏ కొట్లో దొరికేది కాదు, అదే దేవుని సన్నిధిలో దొరికేది. హల్లెలూయా. బాప్తిజం తీసుకున్న వాళ్ళలో కనిపించాల్సిన రెండవ లక్షణం చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు, విశ్వసించిన వారందరూ ఏం చేశారు? దేవుని మందిరములో మొదట రావాలి. బాప్తిజం తీసుకున్నప్పుడు మొదటి లక్షణం. 2, ఐక్యత రావాలి నీలో. రెండవది ఇదే, ఈ లక్షణం ఉండాలి నీలో. సంఘంలో కలవాలి, సంఘముతో ఐక్యత, ఒకరికొకరి అనుబంధం, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవటం, ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పంపులు పొందుకోవటం, ఒకరికొకరు సహాయం చేసుకోవటం, ఐక్యత ఇదే. ఈ ఐక్యత రావాలి, ఈ ఐక్య మనసు రావాలి. ఎందుకు? దేవుడు తన బిడ్డలందరినీ ఐక్యం చేసుకోవటానికి భూమి మీదకి వచ్చాడు. దేవుడు తన బిడ్డలందరూ నేనే మీ తండ్రిని అని తెలియపరచటానికి వచ్చాడు. కానీ సాతానుగాడు ఏం చేస్తాడంటే గొర్రెని ఎప్పుడు ఒంటరిదాన్ని చేయడాలని చూస్తాడు. సాతానుగాడు ఉద్దేశం ఏంటంటే ఒంటరిగానే కావాలి. నువ్వు ఒంటరిగా కావాలంటే ఏదో ఒక సాకులు తీసుకురావాలి మన ముందుకోడు. ఒంటరిగా కావాలి అంటే ఏదో ఒకటి మన చెవికి వినిపించాలి వాడు, ఏదో ఒకటి సాకు, ఏదో ఒకటి మాట, ఏదో ఒకటి పట్టింపు, ఏదో ఒకటి తీసుకొచ్చి ముందు పెట్టాలి. ఇదిగో ఇలా అయింది కానీ జీవితంలో వాళ్ళు నువ్వు అరుచుకున్నారుగా, అయితే మందిరానికి వద్దులే ఎందుకులే అంటాడు. ఇదిగో ఇలా జరిగిందిగా, ఎందుకు ఏ ముఖం పెట్టుకొని పోతావు అంటాడు. ఒంటరి చేయటానికి అన్నమాట ఇవన్నీ వాడు కళ్ళ ముందుకు తీసుకొచ్చి పెట్టేది. ఆ ఒంటరి చేసినందువల్ల మనమేదో పగ సాధిస్తున్నాం, కక్ష సాధిస్తున్నాం, నేను ఎవరికి రాజీ పడిన లొంగనని మనం అనుకుంటున్నాం. కానీ ఆడ ఐక్యత దెబ్బతింటుంది. లేఖనం అంటుంది, ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను. మందలోకి చేరిన గొర్రె బలం వేరో, ఒంటరిగా ఉన్న గొర్రె బలం వేరో. కాపరి గొర్రె కనుక ఒంటరిగా ఉంటే గొర్రె లక్షణం ఏంటో తెలుసా? దారి తప్పుద్ది. మేత మేస్తూ మంద ఎటుపోయిందో పట్టించుకోదు. కొన్నిసార్లు మేసుకుంటానే పోద్ది. ఈ మందం ఎటో కట్టో పోద్ది. ఇలా చాలాసార్లు జరిగింది. ఇప్పుడు ఈ గొర్రె పరిస్థితి ఏంటి? కుక్కలో, అడవి మృగాలో, వేటగాడో పట్టుకుని వెళ్ళిపోతాడు, ఖైమా చేస్తాడు. అప్పుడు కాపరి ఏం చేస్తాడో తెలుసా? నువ్వు మేత తినే పొజిషన్లో ఉన్నావు, మంద పోతుందని దాన్ని అప్రమత్తం చేసి మందలోకి దోలుతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా ఆనందం దొరుకుద్ది. మారు మనసు పొందిన వ్యక్తులకు కనిపించాల్సిన లక్షణం. రెండవదిగా దేవుని సన్నిధిలో ఐక్యత. మనందరం ఇదివరకు ఏమన్నా రక్త సంబంధికులమా, బంధువులవా, అన్న కొడుకులమా, అక్క కొడుకులమా? కాదు. లేకపోతే మన కులమా? కులాన్ని బట్టో బంధాలను బట్టో దేవుని సన్నిధిలో ఐక్యత వచ్చేది కాదు. నీ కులం కాదు, లేకపోతేనే నీ బంధము కాదు, కానీ నువ్వు సహోదరుడుగా ప్రేమించాలి, సహోదరుడుగా కలిసిపోవాలి. ఒక ఇంట్లో అన్నదమ్ములు ఎలా ఉంటారో, అక్కచెల్లెలు ఎలా ఉంటారో అంత ఐక్యత దేవుని సన్నిధిలో కలిసినప్పుడు అరే దేవుని ప్రేమ అంటే ఇది. ఎందుకంటే ఇప్పుడు బురదలో తిరిగే పందైనా కానీ పిల్లల్ని ప్రేమించుకుంటుంది. అవునా? ఇక ఎవరి కుటుంబాల వాళ్ళు ప్రేమించుకొని పక్కోడు కుటుంబాన్ని ప్రేమించట్లేదంటే అర్థం ఏంది? పక్షపాతులే, మరి స్వార్థం కలిగిన వ్యక్తులే. మరి దేవుడు అందరినీ ప్రేమించాడు కదా. దేవుడు లోకముని ఎంతో ప్రేమించింది కదా. అందులో మనం ఉన్నాం కదా. ఉన్నావా లేదా? మరి దేవుడు మనందరినీ ప్రేమించినప్పుడు, మనందరం ఆయన బిడ్డలు అయినప్పుడు మనలో ఆ కుటుంబం, ఆ కులము, ఆ ఎరుపు ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ తెచ్చుకుంటున్నావంటే ఐక్యత లేదు అని అర్థం. ఇవన్నీ ఏలెత్తు చూపించుకుంటున్నావంటే అక్కడ ఐక్యతను దెబ్బతీస్తున్నాడు సాతానుడు అని అర్థం. ఎక్కడ ఐక్యత ఉండదో అక్కడ పట్టు ఉండదు. ఏ కుటుంబంలో కుటుంబం మొత్తం ఒక నిర్ణయం మీద ఉండదో, ఒక దాటి మీద ఉండదో, అక్కడ లోబడే తత్వం ఉండదో ఆ కుటుంబం చల్లాచెదురైపోద్ది. ఏ సంఘం అయితే ఐక్యత అనేది సరిగా ఉండదో అక్కడ చిక్కులు వస్తాయి. దేవుడేమో నువ్వు విశ్వసించి రక్షించబడితే నీకులో కనిపించాల్సిన రెండో లక్షణం, నువ్వు ఐక్యతలోనే ఉండాలి, మందలోనే ఉండాలి. ఒక పేట తాడేమో త్వరగా తెగిపోద్ది, 2 పేటల తాడేమైతే కష్టం. అదే 3, 4 అయితే ఎట్లా ఉంటుంది? ఇంకా బలంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐక్యత కలిగి ఉంటే నీకు సమస్య ఉంది,
ఒక్కదానివి జయించలేకపోతున్నావు, దిగులు, బాధ, చింత ఉంది. ఐక్యతలోనికి వచ్చినప్పుడు నీవు చేయకపోయినా దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చుంటే నీ పక్షాన ప్రార్థించే వాళ్ళు ఉంటారు, నీ పక్షాన మొరపెట్టే వాళ్ళు ఉంటారు. కాబట్టి అక్కడ అద్భుత కార్యములను దేవుడు చేయటానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. ఎక్కడ ఉంది ఈ ఐక్యత అంటే, దేవుడు గిద్యోన్ని ఎన్నుకుంటాడు. ఆ రోజుల్లో న్యాయాధిపతులు ఉన్న దినాల్లో గిద్యోన్ని ఎన్నుకుంటాడు. మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేల్ ప్రజలను రక్షించటానికి నీవే శక్తిమంతుడు, నువ్వు పరాక్రమవంతుడివి, ఆ సామర్థ్యం నీకు ఇచ్చాను, నువ్వు వెళ్ళి అంటాడు. ఈ గిద్యోను బోర ఊదుతాడు. బోర ఊదినప్పుడు అతని దగ్గరకు వచ్చిన సంఖ్య ఎంతమంది తిరిగిపోయారు? 22,000 మంది తిరిగారు. తర్వాత 10,000 మంది ఉన్నారు. వాళ్ళు ఎంతమంది పోయారు? 300 తప్ప మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారా? అంటే ఆ 10,000లో 300 మంది ఉన్నారు అన్న, 9,700 మంది ఇళ్ళు. మిగిలిన వాళ్ళు ఎంతమంది? ఇందాక పోయిన వాళ్ళు ఎంతమంది? ఎంత? మొత్తం టాలీ చేయి. ఎంతమంది? 29,700 మంది. అంటే టోటల్ వచ్చిన వాళ్ళు ఎంతమంది? 30,000 మంది. 30,000 మంది వచ్చారు ఫస్ట్. 30,000 మందిలో టాలీ చేసి మొత్తం వాళ్ళని శోధించగా 29,700 మంది ఇంటికి వెళ్ళిపోయారు. 300 మంది ఐక్యతలోకి వచ్చారు, 300 మంది కలిశారు, 300 మంది ఒక దాటి మీద ఉన్నారు. దేవుడు అంటాడు, చూడండి అక్కడ న్యాయాధిపతుల గ్రంథం 7:7. అప్పుడు యెహోవా గతికిన 300 మంది మనుషుల ద్వారా మిమ్మును రక్షించదను. చాలు. హల్లెలూయా. నువ్వు ఒక వ్యక్తి ఐక్యత ఉందా? ఇద్దరే ఉన్నారా? ఆ వ్యక్తి నీ దగ్గర ఉన్నారా? ఆ ఇద్దరితోనే రక్షిస్తుడు. 10 మంది ఉన్నారా? ఆ 10 మందితోనే రక్షిస్తుడు. లేదా 5 ఉన్నారా? 5 మంది ఉందా? ఆ 5 మందితోనే నిన్ను రక్షిస్తుడు దేవుడు. అందుకే ఐక్యతను పోగొట్టుకోబాకు, ఐక్యతను కోల్పోమాకో. మన కొరకు ఇతరులు ప్రార్థన చేయటం మంచిది, మన కొరకు ఇతరులు మొరపెట్టడం మంచిది, మన కష్టాలు పాలుపొప్పులు పొందుకోవటం మంచిది. అందుకే దేవుడు ఇద్దరినిగా శిష్యులను పంపించాడు, అందుకే ఒంటరిగా పంపించాల. ఇది కోరుకో. ఇప్పుడు సంఘం అంటే అట్లీస్ట్ ఒక 10 మంది అన్నా ఉంటారు కదా. నా గురించి ప్రార్థన చేయమన్నప్పుడు, అందరూ ఏం గురించి ప్రార్థన చేద్దామన్నప్పుడు ఎన్ని స్వరాలు లెగుస్తాయి? 10 స్వరాలు లెగుస్తాయి. 10 స్వరాలు లెగిసినప్పుడు 10 స్వరాల యొక్క పవర్ ఎలా ఉండాలి? చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు 300 మంది ద్వారా వీళ్ళని రక్షిస్తానన్నాడు. ఈ 300 మంది కేకలు పెడుతుంటే, కొండలు బగలు కొట్టే మిద్యానీయుల సైన్యం సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత ఉందంట వాళ్ళ సైన్యం. ఈ 300 మంది ఐక్యతతో కలిసి కేకలు పెడుతూ ఉన్నప్పుడు ఏమయ్యారు? మిద్యానీయుల సైన్యం పరిగెత్తిందంట. హల్లెలూయా. అందుకనే ఐక్యతలోనికి రా, ఐక్యతగా ఉండు. కుటుంబ ప్రార్థన అన్నప్పుడు అందరూ ఒక ఐక్యతగా ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. సంఘంలో ప్రార్థన అన్నప్పుడు అందరూ ఐక్యతగా ప్రార్థన చేయాలి. ఒకరికొకరు విరోధాలు, ఒకరికొకరు పురులు చెప్పుకోవటాలు ఉంటే అక్కడ మనము మన కోసం ప్రార్థన చేసే సహోదరుని పోగొట్టుకుంటున్నాం అంతే. దేవుడు రాబట్టుకో అన్నాడు. సాధ్యమైతే ఎక్కువ మందిని సంపాదించుకోండి అంటాడు. ఎక్కువ మందితో సమాధానం కలిగి ఉండమంటాడు పౌలు గారు. ఎక్కువ మందిని సమాధానపరుచుకో. ఎందుకంటే నీ కోసం ఏదో ఒక సందర్భంలో ప్రార్థన చేస్తారు వాళ్ళు. ఎక్కువ మందిని పోగొట్టుకుంటున్నాం అనుకో, మనమే ఒంటరి అవుతున్నాము అని అర్థం. పోగొట్టుకోవద్దు, రాబట్టుకోవాలి. ఎందుకంటే ఇద్దరి మధ్య తీర్పులు తీర్చేది దేవుడు. ఏదున్నా దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు శత్రువు గురించి కూడా ప్రార్థన చేయమన్నాడు. ఆ శత్రువు గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. ఏదో ఒక సమయంలో అతను మార్చి మన సమస్యల్లో అతనికి ప్రార్థన చేసే కృపనిస్తాడు దేవుడు. మన పక్షాన మొరపెట్టేటట్లు చేస్తాడు దేవుడు. అందుకని ఎక్కడైనా కానీ మనకు ముక్కు ముఖం తెలియకపోయినా ఆ వ్యక్తిని పరిచయం చేసుకోవటం మంచిది, ఆ వ్యక్తితో సమాధానంగా ఉండటం మంచిది. ఆ వ్యక్తి మన కొరకు ప్రార్థన చేస్తాడు, లేదా మనకు సహాయపడతాడు, ఏదో ఒక విషయంలో మనకు ఆదరణ కలగజేస్తాడు. కనుక దేవుడు అంటున్నాడు, 2వ లక్షణం బాప్తిజం తీసుకుంటే నీవు ఐక్యతలోనికి రావాలి, ఐక్యముగా ఉండాలి. ఒక కుటుంబంలో ఎంత ఐక్యత ఉంటుందో సంఘంలో కూడా అంతకన్నా ఐక్యతగా ఉండాలి. అన్నయ్యకి ఈ నెల 7వ తారీఖు మ్యారేజ్. ఎన్నయ్య అన్న మీ బంధువులు ఎవరిని పిలవంటే సంఘమే నా రక్త సంబంధికులు, సంఘమే నా బంధువులు వాళ్ళే అంటున్నారు.
అన్నారా ఎప్పుడన్నా మీరు? అనరు. అంటారా? ఇది ఆత్మీయ బంధము. శరీర బంధం ఏంది? ఇప్పుడు ఉన్నప్పుడు తినిపోతారో తర్వాత ఏం పెట్టిండు అంటారు. అంతే మరి. దేవుడు అందుకే అనేది, నీకు ఆపద కలిగినప్పుడు నీ బంధువుల దగ్గరకు మాత్రం వద్దు, పొరుగుళ్ళ దగ్గరకు పో అంటాడు. బంధువులు ఏంటంటే పెట్టింది మొత్తం లెక్కేసుకుంటాడు ముద్దల్ని. సంఘం అంటే ఎవరో క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు ఈ లోక ఆచారాలు బంధాలు తెంచుకొని ఒక ప్రత్యేకంగా బయటికి వచ్చిన వాళ్ళకి ఇక నా కుటుంబం అన్న పేరు ఉండదో, నా వాళ్ళని ప్రేమించుకోవటం అనేది ఉండదో, నా వాళ్ళకి అన్నీ పెట్టుకోవటం అనేది ఉండదో, అందరినీ ప్రేమించి ఒకలాగా చూసే తత్వం వస్తుంది. అది సంఘం అంటే. ఆ ఐక్యత రావాలి. ఆ ఐక్యత రాలేదు అంటే నువ్వు పక్షపాతంగా ఉన్నావు అని. యేసయ్య పక్కన 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మందిని ప్రేమించుకుంటానే వచ్చాడు. వాళ్ళు ఎలాగున్నా సరే పాపం ప్రేమించుకుంటానే వచ్చాడు. ఆయన వెళ్ళిపో అని అనలా, ప్రేమించుకుంటానే వచ్చాడు. దేవుడు మందమతులారా, అల్పవిశ్వాసులారా అని గద్దిచ్చినా వాళ్ళని వదులుకోవాలా. కోపం వచ్చి గద్దిచ్చిండే కానీ వదులుకోవాలా. దైవజనుడు కూడా కోపం వచ్చి ఒక మాట అంటాడు కానీ వదులుకోవటానికి ఇష్టపడ్డాడు. వదులుకుంటే ఇంకెందుకు? సంఘం ఎందుకు? కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చింది ఎందుకు? భావాన్ని గమనించండి. ఐక్యతలో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, పేతురు గారు చెరసాల్లో ఉంటే సంఘం ఐక్యత వచ్చింది అక్కడికి. ఆ సంఘం అంతా ఐక్యత కలిసి మేడగది మీద ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి వచ్చినాడు. అంటే చూసావా? సో ఐక్యత వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మేమందరం ఒక కుటుంబం అనుకుందాం. మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు. మా అన్నకి 100 సార్లు ప్రార్థన ఇచ్చి నాకు ప్రార్థన ఇవ్వలేదు అనుకో, మా అన్నయ్యగా ఏమైందిలే అంటా నేను. అవునా కదా? అంతేగా? అదే వేరే వాళ్ళకి పాటించి మిగిలిన వాళ్ళకి ఇవ్వలేదు అనుకో, ఆ స్వభావం వస్తుందా? ఎందుకు రాదు? నా సహోదరుడేగా ఎదిగితే ఎదగని అన్న భావన రాదు. కానీ ఒక కుటుంబంలో రక్త సంబంధం కాబట్టి అయితే మళ్ళీ మాకు ఇపోయినా ఇస్తుండగా. అదే సంఘంలో రావాలి, అదే ఐక్యత రావాలి, అదే ఆత్మీయత ఉండాలి. ఇలా ఆలోచిస్తున్నామంటే మనం శరీర సంబంధులము అని అర్థం. ఆనాడు కొరింథీల సంఘంలో భేదాలు వచ్చినాయి అంట. ఒకళ్ళేమో నేను పౌలు వాడను అంటాడంట, ఇంకొకళ్ళేమో అపోల్లో వాడను అంటాడంట. ఫ్యాన్స్ అక్కడ ఒకరికొకరు ఫ్యాన్స్ అయిపోయారు. అక్కడ ఒకరికొకరు ఇదైపోయారు. అక్కడ పౌలు గారు అంటాడు, మీలో ఇలాంటి లక్షణాలు ఉంటే మీరు శరీర సంబంధులు. యేసుని విశ్వసించామంటే, బాప్తిసం తీసుకున్నామంటే ఈ చచ్చిపోయాయి గనక ఇలాంటి మరలా అబ్బకూడదు. లోకపరంగా ఉన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు సాడీలు చెప్పుకుంటాం, ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషించుకుంటాం. ఆత్మీయతలోకి వచ్చినప్పుడు అవన్నీ ఉండకూడదు. ఒక వ్యక్తి ఎదుగుతుండనుకో, ఇంకా ఎదగాలనాల. ఒక వ్యక్తి డౌన్ అవుతుండనుకో, నాయన లేపు అనాల. ఎదిగేవాడంటే వరవలేక పడిపోయిన చూసి నలుగురికి చెప్పుకుంటా ఉంటే ఇదేం ఐక్యత? ఇంటోళ్ళ గురించి చెబుతాం అట్లా. ఒక ఇంట్లో 100 గొడవలు ఉంటాయి, బయటకు వచ్చి చెబుతావా? కోడై కోస్తావా? మేము ఇట్లా అరుచుకున్నామని అస్సలు చెప్పరు. మీ ఇంట్లో ఎలా ఉన్నారంటే బాగానే ఉన్నారంటారు. మరి ఆత్మీయ జీవితంలో కూడా ఇదే సాక్ష్యం బయటికి రావాలి. అప్పుడే మనం ఐక్యత కలిగి ఉన్నాము అని అర్థం. ఇలాంటి ఐక్యత ఉందో లేదో ఒక్కసారి ఆలోచించుకో. 2వ లక్షణం ఇది. ఒక వ్యక్తి వాడబడుతున్నాడు అనుకో, ఆ వ్యక్తి ఇంకా వాడబడాలని కోరుకోవాలి. మనం కూడా వాడబడాలంటే దానికి తగ్గ క్రియలు చేయాలి. అందరు ముఖ్యమంత్రులు అవుతురా కారు, మరి అందరు టీచర్లు అవుతురా, చెప్పులు కుట్టాయని కూడా కావాలిగా. అవునా? దేవుడు ఒక పని నియమిస్తే ఆ పని నాకు ఇచ్చినందుకు స్తోత్రం అను. ఆ పని కూడా నాకెందుకు ఇవ్వలేదు అన్నమనుకో, దేవుడి నియమాన్ని తప్పుపడుతున్నాము అని అర్థం. అయ్యా నాకు కూడా ఆ సామర్థ్యాన్ని కలిగించాయా అని ప్రార్థన చేయి, తప్పు లేదు. కానీ ఈర్ష్య పడకూడదు, భేదాలు పుట్టించుకోకూడదు. అది ఐక్యత కాదు. ఐక్యత దెబ్బతింటుంది అక్కడ. అంటే భేదాలు వచ్చినప్పుడు ఈ వ్యక్తి ఒంటరివాణ్ణి చేస్తున్నాడు సాతానుడు అని అర్థం. సాతానుడు ఎప్పుడైనా ఆసక్తితో ముందుకు వెళ్ళే వాళ్ళని ముందు ఒంటరిని చేయాలని చూస్తాడు, ఎలా లాగాలి బయటికి అని. ఏదో ఒకటి పుట్టించినప్పుడు వెంటనే ఆ వ్యక్తి బయటకు వస్తాడు. అందుకని ఎవరిలో ఏదైనా ఉంటే వెంటనే క్షమించమని అడగటం మంచిది. అతిక్రమం దాచిపెట్టకుండా ఒప్పుకుంటే వెంటనే మంచిది.
అది దాచుకునే కొద్దీ మనలో ఇంకా ఎక్కువ ద్వేషాన్ని రగిలిస్తుంది. ఒంటరి కావద్దు, ఏదున్నా ప్రభువుకి అప్పగించండి. ఒకవేళ నిందించబడ్డా, అవమానించబడ్డా, మనకన్నా ఎక్కువ దేవుడు నిందించబడ్డాడు. ఆ నిందించబడిన వ్యక్తినే దేవుడు ఇంకా వాడుకుంటాడు. హల్లెలూయా. ఇది ఎన్నోది? బాప్తిజం తీసుకున్న వాళ్ళలో కనిపించాల్సిన రెండవ లక్షణం ఐక్యత. మూడవదిగా బాప్తిజం తీసుకున్న వాళ్ళలో ఏం కనిపించాలి అంట? చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 45 వచనం. ఇదిగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ పంచి. మూడవ లక్షణం ఏంటి అంటే డబ్బు మీద ఎక్కువగా ప్రేమ, మమకారము అనేది ఉంచకూడదు. వినండి, బాగా వినండి. ఒక వ్యక్తి డబ్బుని ప్రేమించినంతగా దేవుణ్ణి ప్రేమించరు. కొంతమంది విషయాలలో డబ్బుని ఇష్టపడే అంత విధంగా దేవుణ్ణి ఇష్టపడరు. డబ్బు మీదే ప్రాణాన్ని పెట్టుకుంటారు. ఎందుకంటే డబ్బే అన్నిటికీ మూలం అని అనుకుంటారు. బతకడానికి డబ్బు కావాలి, నేను కాదంటలా. కానీ ఆ డబ్బు దేవుడి ఆధీనం వల్ల ఇస్తాడు. ఈరోజు మనందరం అనుభవిస్తున్నామంటే ఆయన కృప వల్ల. 1 రూపాయి ఇవ్వబట్టే. ఆయనే ఇవ్వకపోతే మనకు రూపాయి కూడా ఉండేది కాదు. నువ్వు విశ్వసించావంటే మూడవ లక్షణం కనపడాల్సింది ఏమిటి అనగా, డబ్బు అనేది బిగబట్టకూడదో, డబ్బు వైపు పరిగెట్టకూడదో, నీకు గుప్పెల విప్పే స్వభావం కూడా కావాలి అంటున్నాడు. చూడు, మళ్ళీ చదువు అక్కడ. ఇదిగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ అక్కరల కొలది పంచిపెట్టిరి. హల్లెలూయా. వీళ్ళకి డబ్బు ఉంది, వీళ్ళకి ఆస్తులు ఉన్నాయి. ఏం చేశారు వీళ్ళు? ఏం చేశారు? ఎందుకు అమ్మారు? కాస్త పేదోడు ఉన్నాడు, లేనోడు ఉన్నాడు, తిండికి లేనోడు ఉన్నాడు, బలహీనుడు ఉన్నాడు, బట్టలు కూడా సరిగ్గా లేవు. ఆ వ్యక్తిని కంట అక్కరలు తీర్చే సహాయకులుగా ఉన్నారంట. ఎంతసేపు దేవుడిచ్చిన దీవెనలను మనమే పట్టుకొని మనమే దాచిపెట్టుకుంటే దాతృత్వం ఏది? ప్రేమేది? జాలేది? చూడండి లేఖనం. ఇచ్చుట కంటే చూడండి, వీళ్ళకి చెప్పా, పుచ్చుకొనుట కంటే ఎన్నో. అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 35వ వచనం చూడండి, బాగా చూడండి. అందరు చూడాలి లేఖనాన్ని. మరియు శిష్యులను అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 35వ వచనం. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెనని. ఆడు చూడు ఏమంటుండో, పుచ్చుకొనుట కంటే. చూసావా? ఇచ్చుట ధన్యం. సాతానుగాడు ఇది మరగ చేస్తాడు. ఇది కాదు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం కాదు, కానీ ఇచ్చుట కంటే పుచ్చుకొనుట ధన్యం అని రివర్స్ చేస్తున్నాడు లేఖనాల్ని. అందనాలి. ఇచ్చుట కంటే పుచ్చుకొనుట ధన్యం అని సాతానుగాడు రివర్స్ చేస్తాడు. అందుకే వాడు వాక్యాన్ని కలిపి చెరుపుతుడు. వాడు వాక్యం ఒకటైతే వాడు ఇంకొకటి తీసుకొస్తాడు. వాడు యేసుక్రీస్తు వారిని దేవాలయం నుంచి దూకు, నిన్ను నీ పాదము రాళ్ళకు తగలకుండా దేవదూతలు కాపాడుతారు అంటాడు లేఖనం. అదేమో ఇంకొక సందర్భం. ఈ రాళ్ళు రొట్టెలయ్యేటట్లుగా చేసుకొని తినంటాడు. దేవుడు చేయగలడు, కానీ అది ఇంకొక సందర్భం. సాతానుగాడు వాక్యాన్ని కలిపి చెరిపే స్వభావం కలవాడు గనుక మనందరము కూడా వాక్యం ఏం చెబుతున్నాడో, పుచ్చుకొనుట కంటే దేవుడు మనకెన్నో ఇస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నీ పనిలోనో, నీ జాబులోనో, కూల్లోనో ఏదో ఒకటి ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు దేవునికి మనం ఇయ్యాల్సినంత అవసరత ఉంది. కృతజ్ఞతగా దేవునికి మనం విప్పాల్సినంత ఉన్నది. బిగబట్టకూడదు. కొంతమందికి తెలియక దేవునిది కూడా తింటున్నారు. తప్పదే, అది చేయకూడదు అని చాలాసార్లు చెప్పా. నేను ఎందుకో తెలుసా? ఇప్పుడు ఒక మాట చెప్తా, సందర్భం వచ్చింది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనం. ఒకడు ఇచ్చు కానుక ఏం వీలో
ఆగా ఒకడు ఇచ్చి కానుక వానికి ఏం కలగజేస్తుందంట? వీలంటే ఒకడికి వీలు కలగజేయాలంటే ఒక మార్గాన్ని సిద్ధపరచును, ఒక కార్యానికి త్వరపెట్టును, ఒక అద్భుతానికి వీలు సంధి మార్గాన్ని కుదిరిచ్చును అంటుంది లేఖనం. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలగజేస్తుంది. ఎలా కలగజేస్తుంది? ఇప్పుడు మనందరికీ తెలిసినట్టుగానే మనందరికి తెలిసినట్టుగానే కీష్ కుమారుడైన సౌలు గార్ధబంలో తప్పిపోతాయి. తప్పిపోయినప్పుడు పనివాడిని తీసుకుపోయి వెతికి 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 ఎక్కడ వెతికినా దొరకవు. సౌలు పనివాడు ఈ ప్రాంతంలో దైవజనుడి నుండి పోదాం పో అంటాడు. సౌలు ఏమంటాడంటే అతని దగ్గరికి పోతే మనకి ఈయటానికి ఏమీ లేవంటాడు. అక్కడ అతను ఏమంటున్నాడు? 9వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 8. వాడు సౌలుతో, చిత్తగించు, నా యొద్ద పావు తులము వెండి కలదు, మనకు మార్గం తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనునికి ఇస్తున్నా నేను. చాలు, చూసావా ఎంత వెండి అది? పావు తులము వెండి వీళ్ళ దగ్గర ఉండబట్టి సౌలు గదిలేదు, లేకపోతే ఇంటికి పోదాం పా అంటండి అక్కడ. వినండి జాగ్రత్తగా. దేవుడు ఆ చిన్న కానుకను పనివాడి దగ్గర పెట్టబట్టి ఇప్పుడు ఈ చిన్న కానుక ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా? దైవజనుడి దగ్గరికి నడవటం వల్ల అక్కడ నీకు ఒక అద్భుతమైన మాట ఉందే. ఎందుకంటే నువ్వే రాజు అని ఉంది, అక్కడ నీ తల మీద పోయబడే అభిషేకం ఉందే. ఒకడు ఇచ్చు కానుక ఆ వ్యక్తికి ఎలాంటి వీలు కలగజేస్తుందో తెలుసా? రాజు అయ్యే వీలు, పోగొట్టుకుని దక్కిచ్చే వీలు. మరి ఆయన చెప్తేనేగా గార్ధములు ఏడనే దొరికేది. పావు తులము వెండి వీలు కలగజేస్తుంది. ఆత్మీయ జీవితంలో వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలో ఏం చేయకూడదో తెలిసింది. తెలియక కొంతమంది ఏం చేస్తారంటే బిగపడుతున్నారు. అంటే దేవునికి ఇవ్వటానికి ఇష్టపడట్లేదు. అక్కడ పుచ్చుకుంట కంటే ఇచ్చుట ధన్యము. ధన్యం అంటే సుఖంగా జీవిస్తాడు ఆ వ్యక్తి, సంతోషంగా ఉంటాడు. ఇక్కడ ఆ పనివాడు పావు తులం వెండినైనా ఖర్చు పెట్టడానికి ఇష్టపడేసరికి ఇప్పుడు ఆయన రాజయ్య కూర్చున్నాడు. ఇప్పుడు ఎన్ని వెండిలు రావాలి వీడికి? అర్థమైందా? పావు తులం వెండి ఖర్చు పెట్టాడు. సౌలు సమూయేలు దగ్గరకు పోయేసరికి నువ్వే రాజు అన్నాడు, తైలం పోసాడు. ఇప్పుడు ఆయన రాజు. ఇప్పుడు ఈ పావు తులం వెండి ఖర్చు పెట్టినోడికి ఎన్ని రావాలి? ఖర్చు పెట్టినవి ఎంత, ఆడేమో గని దొరికింది. మరి అంతేగా. అప్పుడు ఏమంటాడు సౌలు, అరే నువ్వు ఈ పావు తులం వెండి ఖర్చు పెట్టబట్టారా ఇదంతా జరిగింది, ఇది ఈయటానికి ఇష్టపడ్డప్పుడేరా ఇదంతా జరిగింది, లేకపోతే మనం ఇంటికి పోయేవాళ్ళు. వాస్తవానికి నాకు మనసు లేదురా, ఇంటికి పోదాం అనుకున్నా. కానీ చూసావా, అందుకే ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలగజేస్తుంది. ఆత్మీయ జీవితంలో మూడవదిగా దేవుని విశ్వసించావు, రక్షించబడ్డామంటే ఈ లక్షణం మనకు కనిపించాలి. దేవుడు ఎన్నో ఇస్తుండవు, అది పనుల ద్వారానో ఇతరుల ద్వారా ఎన్నో మనకి గుప్పెలు విప్పుతున్నాడు, ఆయన ఇస్తా ఉన్నాడు ఆయన. కానీ ఇచ్చిన ఆయన కూడా ఒకటి అంటున్నాడు, దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి, రాజుకి ఇవ్వాలి, ఇంటికి ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వాలి. కాదులే కానీ దేవుడు దాంట్లోనే అన్నిటికీ ఇస్తానన్నాడు అనుకో, ఒకడు ఇచ్చు కానుక వీలు కలగజేస్తుంది అని దేవుడు అంటుంటే బెగబట్టిన కానుక వీలు కలగజేయదు, ఉన్నదానికి ఎసురు పెట్టుద్ది. దొంగలుగా మనం ఉండకూడదు. ఒక దొంగకి పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. కనుక దేవుని జాగ్రత్త పడాలి. దేవుని సొమ్ము విషయంలో ఆ వ్యక్తిలో కనిపించాల్సిన మూడో లక్షణం ఏంటంటే, వాళ్ళ ఆస్తులు కూడా అమ్మటానికి ఎందుకు ఇష్టపడ్డారంటే, ఇప్పటిదాకా ధనం వైపే మొగ్గాను, ధనాన్ని చూసుకున్నాను, ఆ ధనాన్ని బెగబట్టాను, కాదో ఇది నేను ఇస్తా ఉంటుంటే ఇంకా నాకు ఆశీర్వాదం వస్తుందని వాళ్ళు ఇవ్వటానికి ఇష్టపడ్డారు. అందుకే జక్కయ్య కూడా నా ఆస్తిలో సగం ఇస్తున్నాను, ఒక్కొక్కరి దగ్గర ఎంత అన్యాయంగా తీసుకున్నా 4 గంటలు ఇస్తున్నానంటే ఇచ్చుటలో ఆనందం ఉంది, ఇచ్చుటలో వీలు కుదరటం ఉంది, ఇచ్చుటలో దేవుని దీవెన ఉందా. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలు ఉన్నాయి. దావీదు కూడా కొల్లగొన్న సొమ్ములో యూదా పెద్దలకు ఇచ్చాడు. ఇది ఎన్నోది? ఈ లక్షణం కనిపించాలి. లేకపోతే ఎప్పుడు అప్పుల్లోనో, ఎప్పుడు రోగాల్లోనో, ఎప్పుడు ఎదుగుదల లేని స్థితిలో ఉండొద్దో.
ఎదగాలి అంటే మనకి ఈ లక్షణం అవ్వాలి. ఇది అలవాటు చేసుకోండి. చూడండి, ఇక 4వదిగా బాప్తిస్మం తీసుకుని, ఇది ఒక్కడ చెప్పి నేను ముగిస్తాను. మొత్తం 7 మాటలు నేను తీసుకుంది. చూడండి, అదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం. ఆనందముతోను నిష్కపటమైన హృదయము, నిష్కపటమైన హృదయం ఉండాలి ఆ వ్యక్తికే. అమ్మా, బాప్తిజం తీసుకున్న వాళ్ళు, విశ్వసించిన వాళ్ళు, రక్షించబడ్డ వాళ్ళు, క్రీస్తు వీర సైనికులని చెప్పుకునేవాళ్ళు, భక్తులని చెప్పుకునేవాళ్ళు, మందిరాలకు పోతామని చెప్పుకునేవాళ్ళు, మనలో నిష్కపటమైన హృదయం. నిష్కపటం అంటే కపటం లేనివాడు. కపటం అంటే మనసులో హృదయంలో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి చెబుతుడు. పావురాని దేవుడు అంటాడు, పావురము వలె నిష్కపటంగా ఉండాలి. అంటే పావురానికి మోసం చేయటం, లోపల ఒకటి బయటికి ఒకటిగా ప్రవర్తించటం, దానికి బండ సందుల్లో ఎగురు నా పావురం అంటాడు. పావురం ఎక్కడ పడితే అక్కడ వాలదో, ఒకవేళ అక్కడ వాలి కూడా ఎరగనట్టుగానే నేను వాలలేదనేది కాదు, అది ఒకటే విధంగా ఉంటుంది, ఒక దానికే కట్టుబడుద్ది, ఒకే ఆంతర్య స్వభావం కలిగి ఉంటుంది. బైబిల్ గ్రంథంలో కపటం కలిగినోడు అని ఒకడికి పేరుందే. ఈ యెహోనాదాబు కపటం కలిగినోడు. అవునా? అవునా కాదా? ఎవరు అతను యెహోనాదాబు? అమ్నోను స్నేహితుడు కాదా? కాదా? కపటం కలిగినోడు. ఎలాంటి కపనో తెలుసా? లోపల ఒకటి ఉంటుంది, బయటికి మాత్రం అన్నా తినన్నా, అన్నా మా ఇంటికి రాలేదేంది ప్రార్థన చేయటానికి. మీ గురించి కాదులే, మామూలుగా మాటలు చెప్తున్నా. మా ఇంటికి వస్తే అసలు నిన్ను తన్నకపోతే సాల్లే. ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తి అంట నోటి మాటతో బాగా మెప్పించేటట్టు చేస్తారంట, కానీ ఆంతర్యంలో వేరుగా ఉంటుంది. దేవుడు అంటాడు, నీ పగోడు నిన్ను ప్రేమతో పిలిచినప్పుడు నువ్వు వెళితే, వాడేమో ఆంతర్యంలో ఒకటి ఉంటుంది, పైకి మాత్రమే తిను త్రాగంటాడు. కపటం ఇది. దేవుని వాక్యం అంటే నిజంగా మనస్ఫూర్తిగా మనకి ఇష్టం ఉంటేనేమో ఒకటే స్వభావం, మందిరంలో ఇక్కడే, బయట ఇక్కడే, ఎక్కడైనా ఒకటే. ఇదే నిష్కపటమైన హృదయం అంటే. అంతేగాని ఇక్కడ ఒక విధంగా ఉండి బయటికి పోయిన తర్వాత తొడేలును ధరించుకున్నాం అనుకో, అది కపటం కలిగిన హృదయము అని అర్థం. ఎందుకు ఈ కపటం కలిగిన హృదయమో? చర్చిలో దేవుని సన్నిధిలో పాటలు పాడా, మంచి వస్త్రాలు వేసుకున్నాం, అలంకరణ లేదు, మంచి పేరు ఉందే, మరి బయటికి వెళ్ళిన తర్వాత అది మార్చి మనం కనపడుతున్నాం అంటే ఈ వ్యక్తి కపటం కలిగినోడు. అంటే ఈ వ్యక్తి మనిషిని బట్టి ప్రవర్తించోడు, ఈ వ్యక్తి ఏరియాలను బట్టి ఉండేవాడు, ఈ వ్యక్తి ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉండేవాడు అని అర్థం. దీన్నే కపటం కలిగిన వ్యక్తి అంటారు. అందుకే పావురానికి ఎలాంటి స్వభావం లేదంట, కాకికుంది అలాంటి స్వభావము. ఓళ్ళనేమో అన్ని నెల్లుంది, బయటకు వదిలిపెడితే మాత్రం బుద్ధి మారలా. ఓళ్ళనేమో కపటం కలిగిన మనసుతో ఉంది, భక్తి పరురాల్లాగా, బయటకు వదిలిపెడితే కుళ్ళిపోయిన మాంసం తినుకుంటా రావటం లేదు యజమానుడి దగ్గరికి. బాప్తిజం తీసుకున్న వ్యక్తి జీవితంలో కనపడాల్సింది ఏమిటి? నిష్కపటమైన హృదయం కనపడాలి. అంటే రక్షించబడిన తర్వాత క్రీస్తు రక్తంలో కడగబడ్డా, విశ్వసించినప్పుడు క్రీస్తు ఒకచాట అవునని ఒకచాట కాదన్నట్టు లేడు. యేసుక్రీస్తు వారు ఎక్కడైనా ఒకే విధంగా ఉన్నాడు. పాటలు పాడినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు అందరి దగ్గర ఎలాగైతే నువ్వు ఉన్నావో అన్ని చోట్ల అలాగనే ఉండు. అందరి దగ్గర ఏ విధంగా అయితే భక్తిపరుడుగా ఉన్నావో అన్ని చోట్ల అదే కలిగి ఉండు. వాళ్ళు ఏం చెప్పారు? 10 మంది అన్నలో ఒకళ్ళు లేడు అన్నారు కదా.
ఒకళ్ళు లేడయ్యా, ఇంకొకడేమో కడసారి వాడేమో మా నాన్న దగ్గర ఉన్నాడు అంటాడు. కపటంతో సమాధానం చెప్పటం అన్నమాట ఇదంతా కపటం. అయితే కపటం కలిగిన సమాధానం చెప్పింది ఎవరో? ఇద్దరు బిడ్డల్ని కానీ ఒక ఆమె ఏమో బిడ్డ మీద పడి చంపేసి రాజుగారి దగ్గరకు పోయేసరికి ఇక నటిస్తుంది. ఇంకే టైపులో నటిస్తుంది అంటే కమల్ హాసన్ టైపులో నటిస్తుంది. చూడు, ఆడోళ్ళు అబద్ధం ఆడితేనేమో గోడ కట్టినట్టు ఉంటుందంట, మగ ఆయన అబద్ధం ఆడితే దడి కట్టినట్టు కూడా ఉంటుందంట. పెద్దోళ్ళు అసలు మామూలు జ్ఞానవంతులు కాదు వాళ్ళు. ఈ మధ్య ఒక వాళ్ళ ఆయన ఆమె చంపేసి మా ఆయన చచ్చిపోయిండో అని ఏడుతుంటే పోలీసులు కూడా బిత్తరపోయిందంట పాపం. ఆయన చచ్చిపోయిండో కొలబడుతుంది, ఏడుతుంది. చూసే వాళ్ళందరికీ ఏమనుకుంటారు, రే పాపం నాన్న చచ్చిపోయిండు, ఆ బిడ్డ ఆమె బ్రతికి ఏం కావాలా, పిల్లల బతికి ఏం కావాలని అట్ట అనుకుంటున్నారు. ఇదే టెక్నాలజీ రా నాయన. ఆకాశంలో విమానాలు ఎగురుతున్న కాలంలో మనం ఉంటే భర్తలు చంపే కాలం అయిపోయిందిగా ఇది. పోలీసులు ఎందుకో డౌట్, ఎటు చూసినా కానీ పోలీసులకి ఒక్క క్లూ దొరకట్లేదంట. ఏందబ్బా అని ఆమెను కూర్చోబెట్టి కాస్తంత వాళ్ళ టైపులో ఆమెకి ఆ కౌన్సిలింగ్ ఇచ్చేసరికి, ట్రీట్మెంట్ ఇచ్చేసరికి అప్పుడు తేలిందంట నేనే చంపేశానని. అమ్మో ఏం యాక్టింగ్ చేసినామని పాత వీడియోలు పెట్టారు. ఒకటే ఏడుస్తూ ఉంది. అంటే కపటమైన హృదయం అదే, కపటం కలిగిన హృదయం అదే. ఇప్పుడు పగోడు ఎలా ఉంటాడో, మనం అంటే గిట్టనోడు ఎలా ఉంటాడో పైకి మాత్రమే మన సంతోషాలు చూస్తారు, కానీ లోపల మాత్రం మెల్లగా మనల్ని చెడ్డదారిలోకి నడిపించాలని చూస్తాడు. సాతాను గడుక్కున్న స్వభావం ఇదే. ఫస్ట్ మన కళ్ళకి ఒకటి అందంగానో, ఒకటి ఇంపుగానో, మాట్లాడే విధంగానో ఏదో ఒకటి చూపిస్తాడు, ఆనందం ఇచ్చిద్ది పో అంటాడు. కానీ దాని వెనక మన ఆత్మలను దొంగిలిస్తా ఉంటాడు. దాని వెనక మన ఆత్మకి గాలం వేస్తాడు వాడు. అందుకే సాతాను వాడు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు కపటం కలిగిన వాడు ఎలాంటి మోసగాడు వాడు. ఇప్పుడు మందిరానికి వద్దంటాడో, లేకపోతే నేను ప్రార్థన చేస్తే నీకేం వచ్చింది అంటాడు, లేకపోతే నన్ను నమ్ము నీకు అన్ని సుఖ సంతోషాలే అంటాడు. కానీ వాడి మార్గాన్ని వెళితే అది విశాల మార్గం. ఇద్దరు బిడ్డలను కని ఒక బిడ్డను చంపేసి రాజుగారి దగ్గరకు పోయి ఈ బిడ్డ నా బిడ్డే అంటుంది. ఇక రాజుగారు ఏం చేయాలమ్మా? రాజుగారి గనక ఆత్మజ్ఞానం గనక దైవ జ్ఞానం గనక కలిగి లేకపోతే ఆ వ్యవహారం తెంపయ్యేది కాదు ఇక. ఎందుకంటే ఒప్పుకుంటారా? మగానైనా తొందరగా ఒప్పుకుంటారు, కానీ ఆడోళ్ళు అరే వంటగదిలో బియ్యం ఎవరు తిన్నారా అంటే మీ నోరు మెప్పుతురా, మీరు కనీసం నోట్లోంచి మాట వస్తుంది వీళ్ళకి. నేనేమో బియ్యం సాఫీగా ఉంచుతా, తర్వాత వచ్చి చూస్తే ఎవరో తిన్నట్టుంటుంది. ఇంకా నాకు ఏం అర్థం చేసుకోవాలా? అరే ఏంద్ర ఎవరు తిన్నారా అంటే ఇక వాళ్ళ ఎక్స్ప్రెషన్లో, వాళ్ళ మాటలో, వాళ్ళ ఫేసులు అమాయకంగా అసలు బియ్యం తింటామంటే ఏందన్నా, అసలు తింటరా? తింటరా బియ్యం కూడా తింటరా అనేటట్టు ఫేస్ పెట్టేసరికి ఇంక నాకు ఇంక చూసుకోయాక అమ్మా. రాజుగారు దైవ జ్ఞానం కలిగి ఉన్నాడు అక్కడ. ఇద్దరు చేడుస్తూ ఉన్నారో, చూసిన వాళ్ళందరూ ఇద్దరిదే కరెక్ట్ అనిపిస్తుంది, కానీ ఆ రాజుగారు దైవ జ్ఞానం కలిగి ఉన్నాడు. దేవుడి దగ్గర తప్పించుకోలేం కదా, అక్కడ బయటపడుద్ది. కాబట్టి మందిరంలో ఉన్న మనము ఇలాంటి కపట హృదయంతో ఉండకూడదు. అందుకే పావురు వలె నిష్కాపటముగా నిష్కాపటమైన హృదయం కావాలి మనకి, క్రైస్తవులైనందుకు మనం. అవునా కదా? మన క్రైస్తవులైనందుకు నిష్కాపటమైన హృదయం కలిగి ఉండాలి. స్నేహితుడు చెడు సలహాలు ఇస్తున్నప్పుడు వాడు మన ఎడల నిష్కాపటంగా ఉన్నాడో జాగ్రత్త అనే ఆలోచన కలిగి ఉండాలి. వాడు మంచి చెబుతుండంటే మన ఎడల యథార్థంగా నడుస్తుండు అనాలా, నా మంచి కోసం నడుస్తుండు అనాలా. కానీ ఆ వ్యక్తి చెడు చెబుతున్నాడు అంటే అతను మన మంచి కోరేవాడు కాదు, అతను మనల్ని చెరపటానికి వచ్చినోడని భావించినప్పుడు అప్పుడు మనకు తేలిపోద్ది. ఎన్నో లక్షణం ఇది, ఎన్నో లక్షణం నిష్కాపటమైన హృదయం కలిగి ఉండటం క్రైస్తవులలో నాలుగోది కనపడాలి. అమ్మా ఏం కనపడాలి? ఇద్దరు భక్తులు వచ్చిండ్రు మందిరానికి. పాస్టర్ గారు మైక్ తీసుకొని
ఇక ప్రార్థన ప్రారంభిద్దాం అనకముందే వచ్చారు. అంటే ఎంత మంచి భక్తి పరులు. వచ్చి ఇద్దరు మోకరించి ప్రభువా నాతో మాట్లాడని ఒక ఆమె చేస్తుంది. ఇంకొక ఆమె కూడా ఆమెను చూసి నే మాత్రం తక్కువ అని ఆమె కూడా మోకరించి నాతో కూడా మాట్లాడయ్యా అంటుంది. మంచిదే. ఇంకా పాస్టర్ గారు పాటలు అయిపోయినాయి, ఇక మైక్ తీసుకుంటున్నా, అలాంటి పాస్టర్ అనమాట. ఆ మైక్ తీసుకొని ఎంతకాలం వడ్డీ వ్యాపారాలు చేస్తావు, ఎంతకాలం టీవీలు చూస్తావు, నీకు ఇదే పనా అన్నాడు. అనగానే దేవుడు నాతో మాట్లాడిండయ్యా, నన్ను క్షమించి అనొద్దా అంతేలే, ఎప్పుడు నా గురించే చెబుతున్నా. నేను ఒకదాని దొరికినా ఎప్పుడు నా గురించే చెబుతుండు. ఇదిగో ఏమ గురించి చెప్పండి. మధ్యలో ఆమెను ఎందుకు తెచ్చినావు, మళ్ళీ మధ్యలో ఆమెను ఎందుకు తెచ్చి, ఇక్కడే కదా తన్నుకునేదేగా. ఆమె ఏమనుకోవాలి, నా గురించి నీకెందుకు, మీరు మాట్లాడుకోండి అని. అనవసరం లేని వాళ్ళు గొడవలుగా తీసుకొస్తే గొడవలేక అయ్యేది చెప్పు. అంటే నీ మనసులో ఏముంది? కపటం ఉంది. నేను అది చూస్తా కానీ చెప్పకూడదు. నేను ఏ విధంగానే ప్రవర్తిస్తా కానీ అవి బయటికి రాకూడదు. అలాంటప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు అక్కడ. చెప్పు. దేవుని ఆత్మ దేవుని మందిరంలో ఏ బిడ్డ రోగిష్ఠుడిగా ఉన్నాడో ఆ సమస్యలు పోగొట్టేటట్టు మాట్లాడుతాడో, అంతేగాని అవి దాటిచ్చి మాట్లాడుతున్నాడు అంటే ఆత్మ నడిపింపు కాదు అక్కడ అని అర్థము. మరి ఆత్మ నడిపింపు లేకపోతే పరిశుద్ధాత్ముడికే అందరి హృదయాలు తెలిసేది, అందరి మనసులు తెలిసేది. ఎందుకు వాక్యం అంటా ఉన్నది? వాళ్ళు నిష్కాపటమైన హృదయంతో అందరూ ఐక్యతగా రావటం, దేవుని సన్నిధికి రావటం, ఇదిగో వాళ్ళకి కలిగిన దాతృత్వంగా ఇవ్వటము, దేవుని స్తుతించటము. ఒక దేవుని బిడ్డలంటే ఎలాగుంటారో, సంఘం అంటే ఎలాగుంటుందో, దేవుని పిల్లల్లో ఎదగటం అంటే ఎలాగుంటారో అవన్నీ సమాజానికి కళ్ళకి కట్టినట్లు చూపించుకుంటా పోతా ఉన్నారు వాళ్ళు. ఇదే కదా భక్తి అంటే. చెప్పు. అందరు చూస్తున్నారు. అప్పుడు ఏం జరిగిందంట? ప్రజలందరి వలన వాళ్ళకి ఏం కలిగిందంట? 46 వచనం, 2:46 అపోస్తుల కార్యములు. దేవుణ్ణి అదిగో చూసుకో అక్కడ, ప్రజలందరి వలన దయగలగాలి. మనం చూస్తే అక్క కాస్త ఉప్పు లేదు ఈ అక్క అనరు అనుకో, అమ్మ ఏముందిలే మెస్తా తీసుకో అనాలి. దయగలగాలి మనల్ని. అక్క కాస్త ఒక 100 రూపాయలు కావాలి ఈ అక్క, తర్వాత ఇస్తానక్క అనగానే మనం చూస్తే దయగలగాలి, ఇయ్యాలని అనిపించాలి. దయను సంపాదించుకోవాలి. యేసు మనుషుల దయ యందు వర్ధిల్లుతున్నాడు. మనుషులు దయ కావాలి మనం కావద్దామని. ఇప్పుడు పిల్లలు దారిని పోతారు, ఏదో ఒకటి ప్రమాదం జరుగుద్ది. సాటి వ్యక్తికి దయ పుడితేనే కదా దగ్గరకు వచ్చి ఏదో ఒకటి చేస్తాడు, పాపం చేరదీస్తాడు. దయ లేకపోతే ఏమవుతుంది? మనకందరికీ దయ కావాలి, మనుషుల దయ. అందుకే సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండమనేదే. అందరి దయ మనం సంపాదించుకోవాలి అంటే మనలో ఉన్న ఇలాంటి లక్షణాలను చూస్తే మన ఎడల దయ కలుగుద్ది. ఎస్తేరును చూస్తే వాళ్ళందరికీ దయ కలిగిందంట. ఎందుకంటే ఆమె ఎలా ఉండాలో అలా ఉంది, ఆమెలో ఆ లక్షణాలు కనపడ్డాయి. దేవుని బిడ్డలుగా మనందరి మీదకి దయ రావాలి అంటే, ఇరుగు పొరుగు శత్రువులందరికీ మన మీద దయ కలగాలి అంటే, దేవుడి వాక్యం చెప్పే లక్షణాలు మనలో ఉంటే అందరి దయ మన మీదకి వస్తుంది. ఆ రోజు వాళ్ళు ఒక ముద్ద అన్నం వండుకోలేదంటారు, ఏదో ఒకటి సాయం చేద్దాం పాపం, వాళ్ళు ఆపదలో ఉన్నారు ఆదుకుందాం పాపం, లేదా అన్యాయంగా వాళ్ళ మీదకి ఎవరు వచ్చారా పోదాం పాపం. ఎందుకో ఇది మనుషుని దయను సంపాదించుకున్నావు, మనుషుని దయను కోరుకున్నావు. మనుషుడు అనేకమైన బలగం మనకి కావాలి, దయ కావాలి, ఆదరణ కావాలి. అది లేకపోతే ఎట్లా చెప్పు. ఇప్పుడు మన మంచి చెట్లకి జనం రావద్దా? దయ ఉండొద్దా? మన మంచి చెట్లకి రావాలి కదా. రాకుండా ఫంక్షన్ పెట్టి మన ఒక్కలే ఉంటే ఎవరు రావాలి మరి? అది సంపాదించుకో. నోటి మాట చాలా విలువైంది. ప్రేమగా దయగా మాట్లాడు, ఆదరణగా మాట్లాడు. నీ క్రియలను చూసే మనుషులు దయ వస్తుందంట. ప్రజలందరి వలన దయ పొందారంట వీళ్ళు. ప్రజలందరికీ దయ కలుగుతుందంట. ఆహా చూడురా, ఆ టీం చూడు, ఆ భక్తి చూడు, ఆ సంఘం చూడు,
వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, చక్కగా మందిరానికి పోతారు, ఇంటింటికి వెళతారు, రొట్టె విరుస్తారు, మంచి మాటలు చెబుతారు, ఒకళ్ళు ఏలెత్తి చూపించరు, ప్రార్థన చేస్తారు, నా సహోదరుడు నా సిస్టర్ అన్న భారం కలిగి ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరికి హానికరులు కాదు, వీళ్ళు ఉండాలి ఈ ప్రాంతంలో, ఈ నగరంలో, ఈ పట్టణంలో అని మనుషుల దయ రావాలి. మనుషుల దయ రావాలి. మరి భక్తిపరుని మీదకి మనిషి దయ వస్తుంది, శత్రు దయన వస్తుంది. అర్థమైందా? హల్లెలూయా. నేను బెంగళూరు వెళితే మొత్తం ఆర్ఆర్ఎస్ ప్రాంతం, నన్ను పిలిచిన పాస్టర్ గారు, ఆ మందిరం అది మెజెస్టిక్, బెంగళూరు మెయిన్ సిటీ అది. ఆ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది. నైట్ అయినా పగులైనా ఎవ్వరు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఒక్క మాట అనరంట. ఆయన ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరు అనరంట. ఎట్లా చేస్తున్నారు పాస్టర్ గారు ఈ ఏరియాలో అంటే, నేను వచ్చినప్పుడు ఏమీ లేదు ఇక్కడ, మొత్తం ఆర్ఆర్ఎస్ వాళ్ళే, కానీ దేవుని కృప అందరితో నాకు సమాధానం ఇచ్చాడు, అందరి దయ నా మీద ఉందంటాడు ఆయన. పోలీసు వాళ్ళు కూడా ఏమన్నారంట ఆయన, పాస్టర్ గారు హ్యాపీ న్యూ ఇయర్ అంటారంట, పాస్టర్ గారు హ్యాపీ క్రిస్మస్ అంటారంట. మా నాన్న మా అమ్మ నా మీద కోప్పడేవాళ్ళు, హ్యాపీ న్యూ ఇయర్ రవి అంటుండ నన్ను, హ్యాపీ క్రిస్మస్ రవి అంటుండ నన్ను. వామ్మా ఎంత కఠినమైన హృదయం. మనుషుల దయను నువ్వు ఎంత సంపాదించుకుంటావో మనుషుల దీవెన వస్తుంది. మరి అంతే కదా, మరి భక్తిపరుడు దీవెన కావద్దా? కావాలి. మరి మనుషుల దయను సంపాదించుకుంటే ఆ మనుషులు నిన్ను, నీ పిల్లల్ని, వాళ్ళ భవిష్యత్తును దీవిస్తారు. ఎలా దీవించారు రూతుని? నువ్వు వేలకు తల్లి అవుదుగాక. ఆ ఊరి ప్రజలు ఎదుస్తే రూతుని దీవిస్తున్నారు, నువ్వు ఆశీర్వదించబడదుగాక. ఎన్ని దీవెనలు, భక్తిపరులు దీవెనలు కావద్దా? మరి చెప్పు. ఎప్పుడు శపించుకోవటాలేనా? ఇంకా ఈడెందుకురా ఈ బజార్లో పుట్టకుండా ఉంటే బాగుండు, నాశనం అయితే బాగుండు, ఇలాంటి పేర్లు సంపాదించుకుంటే మనుషుల దయ ఆడ నుంచి వస్తుంది చెప్పు. నీ పక్కన ఉన్న నీ స్నేహితుడికైనా శత్రువుకైనా దయ రావాలి మన మీద. చూసావా, ఒకప్పుడు ఎలాగున్నా కానీ ఇప్పుడు మాత్రం ఇతనిలో ఉన్న లక్షణాలను చూస్తుంటే ఇలాంటోడు నా స్నేహితుడు అని చెప్పుకోవటానికి నేను గర్వపడుతున్నాను అనాలి. ఇలాంటి వాళ్ళు మా బంధువులు, ఇలాంటి వ్యక్తి నాకు ఆత్మీయుడు అని చెప్పుకోవటానికి సంతోషించాలి, ఆనందించాలి. అలాంటి దయను మనం సంపాదించుకోవాలి. ఆ రోజుల్లో వాళ్ళు సంపాదించుకున్నాడు. భక్తిపరుడుగా లోకంలో తిరుగుతున్నావు అనుకో, ఆటోమేటిక్గా నిన్ను చూసిన వాళ్ళు అందరూ మరి చూస్తారు కదా, బయట మాటలు, క్రియలు, ప్రవర్తన అందరూ చూస్తారు కదా, దాన్ని బట్టే మనకు దయ వస్తుంది. అదే కనుక ఆ క్రియలు లేకుండా, ఆ లక్షణాలు మనలో లేకుండా దయ రావాలి అంటే మనకే రాదు. అందుకనే బిడ్డలను పెంచేటప్పుడు కూడా అందరి దయ కావాలి అంటే అందరిలో చెడ్డ పేరు తెచ్చుకోవద్దు, మంచి పేరు తెచ్చుకో. మంచివాడిగా అందరి దయను, మెప్పును పొందుకో. నువ్వు బతకాలి, దీర్ఘాయుష్మంతుడు కావాలని కోరుకునే నోళ్ళు, చాపే హస్తాల కోసం నువ్వు దేవుడు చెప్పినట్టు విను అన్నప్పుడు వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తారు. హల్లెలూయా. అమ్మో, ఏంది 4 మాటలకి 2 అవుతుంది, ఇంకేడు మాటలు నేను ఎప్పుడు చెప్పాలి? ఈడకు వస్తే సాల్ ఒట్టప్పుడు గడియారం తిరగదు, కానీ మైకు పట్టుకుంటే అదేందో మరి గిర్రా 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 తిరుగుద్ది. ఇప్పటి వరకు నేను చెప్పింది పావు గంట అనిపిస్తుంది నాకేం పావు గంట అనిపిస్తుంది, నీకేం పాస్టర్ గారు నిలబడి అటు ఇటు తిరుగుతున్నాం, మేము కూర్చున్నాగా, మా బాధలు నీకేం తెలుసు అంటారా? గోడకు గరుచుకున్నారుగా, చెప్పండి, మా బాధలు నీకేం తెలుసు పాస్టర్ గారు అనుకుంటున్నారా? అమ్మా, నేను అక్కడ కూర్చొని విశ్వాసిగా కూర్చొని నలిగి ఎడకొచ్చింది. కొన్ని సంవత్సరాలు కూర్చుండేవాడిని. ఒకసారి పాస్టర్ గారు మైక్ తీసుకుని ఇక చెబుతానే ఉంటాడు, నేనేం చేయాలి? వినాలేక మరి మా కొద్దిలేని పోతామా. నా 7 లక్షణాల్లో 4 లక్షణాలు చెప్పా. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళల్లో, విశ్వసించిన వారిలో కనపడాల్సిన లక్షణాలు ఇవి. అప్పుడు మనుషుల దయ వస్తుంది, మనుషుల మెప్పు వస్తుంది, ఆదరణ వస్తుంది ప్రజలందరి వాళ్ళని. నువ్వు లేకపోయినా నీ కుటుంబం, నీ పిల్లలు ఎక్కడైనా భద్రతలో ఆదరణ కలిగి ఉండేటట్లు చేయి. ఎట్లుంటుంది? యోసేపు ఒక్కడే, కానీ ఆదరణ ఉంది అతనికి, యజమానుడు ఆదరణ ఉంది అతనికి. అలా ఆదరణ పొందుకున్నాడు అతను. ఇలాంటి వాడు నా ఇంటికి యజమానుడు అయితే నా ఇల్లు దీవించబడుద్దని యజమానుడు కూలోడిని ఎక్కడో ఉన్నావాడిని తీసుకొచ్చి ఎంత ఆదరణ కలుగుతుంది. జైల్లో వేస్తే జైలు అధికారికి ఎలా ఆదరణ కలుగుతుంది?
రాజుకి ఎలా ఆదరణ కలుగుతుంది? వాళ్ళందరూ దేవుడు చెప్పినట్టు నడిచారు కాబట్టి, లక్షణాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ చూసే ఆ రాజు బయటికి తీసి, నీలాంటి వాడు ఈ దేశంలోనే లేడయ్యా, ఆత్మపూర్ణుడు జ్ఞానవంతుడు, నువ్వే నాయన రాబోయే ఆ 7 ఏళ్ల కష్టం నుంచి మమ్మల్ని రక్షించాలని అతనికి అప్పచెబుతారు రాజ్యాన్ని. మొదట కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు అప్పగిచ్చే బాధ్యతలు అవి. చూసావా ఎంత ఆదరణ పొందుకున్నారు వాళ్ళందరూ? అట్టి ఆదరణ మనందరం పొందుకుందుముగాక. ఆమేన్. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు.